భూమికి మనకు అవినాభావ సంబంధం ఉంది, విడదీయలేని సంబంధం ఉంది. అందుకని నేను చూశాను. ఒకసారి మీరు చూస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు, మీరు చూశారు, ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ అని. ఆ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాన్లు పెట్టుకుని మీ భూమి మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాం, భూమి అనేది అప్పటికే ఒక తప్పు చేశారు. భూమి మీది, మీ తాతో మీ ముత్తాతో మీ తండ్రో మీకు భూమి ఇస్తే, లేకుంటే మీరు కష్టపడి భూమి కొనుక్కుంటే దానిపైన బొమ్మ వేసుకున్నది ఎవరి బొమ్మ అంటే భూమి మంది, కష్టం మనది. మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని ఆ దాని మీద ఉండవలసిన రాజముద్ర ఉండాలి, మీకు గ్యారంటీ ఉండాలి. ఇది నా భూమి, ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా సొంత బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. తిట్టినా కూడా లాభం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మనం నోరు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే మన భూమి సర్వే చేస్తానంటాడు, తప్పు లేదు. మన రికార్డ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చాలా సిస్టమేటిక్ రికార్డ్స్ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా మీరు చూస్తే 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ రికార్డ్స్ చూసినప్పుడు తెలంగాణలో ఉండే హైదరాబాద్ రికార్డ్స్ కొంచెం గజిబిజిగా ఉంటాయి. అప్పుడు నిజాం పాలనలో ఉన్నారు కాబట్టి, కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కాబట్టి, పోయేటప్పుడు ఆ భూములు అక్కడ వదిలిపెట్టారు కాబట్టి కొన్ని అవకతవకలు కానీ రికార్డులో కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే భూములు మాత్రం బ్రిటిష్ వాళ్ళు చాలా పకడ్బందీగా రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు కేఎం, అదే మరి మున్సప్ ఉండేవారు, అదే మారిగా జమాబందీ జరిగేది. జమాబందీలో ప్రతి ఒక్క రికార్డు ఎస్టాబ్లిష్ చేసి మనం డబ్బులు కట్టి మళ్ళా మన భూమి మన పేరుతో ఉందో లేదో అని ప్రతి సంవత్సరం చెక్ చేసుకునేవాళ్ళం. అలాంటి ఒక మంచి వ్యవస్థ ఉండే పరిస్థితి ఇక్కడ. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇష్టానుసారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు కోర్టుకు కూడా పోయే పని లేదు, రెవెన్యూ ఆఫీసర్ ఉండే పరిస్థితి లేదు. కంప్యూటర్లో పెట్టుకొని మనల్ని ఆడిస్తే, రికార్డు మారిస్తే మన భూమి మనకు వచ్చే దిక్కు లేకుండా చేస్తే నేను ఒకటే ఆలోచించాను, ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని చెప్పిన మాట ప్రకారం మొదటి కేబినెట్లో పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేసింది మీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతటితో ఆగలేదు. మీ భూమి సర్వే చేస్తున్నాన్ని పేర్లు పెట్టి మొత్తం గెలాక్సీ గ్రనైట్, చాలా కాస్ట్లీ గ్రనైట్, దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేసుకొని మీ భూములు నాటే పరిస్థితికి వచ్చాడు. నిద్ర లేస్తే ఆయన ఫోటో చూడాలి, పొలానికి పోతే ఆ ఫోటో చూడాలి. ఏం చేయాలో నాకు అది చూసిన తర్వాత అనిపించింది, ఇది కరెక్ట్ కాదు, ఏ వ్యక్తి కూడా మరి చేయకూడదని చేస్తే ఇప్పుడు ఆ రాళ్లపై నుండే ఫోటో తీయడానికి 12 కోట్లు అయింది. ఇలాంటి మనం చూస్తే చాలా బాధేస్తుంది. ఇలాంటివన్నీ జరిగాయి. అది చూసిన తర్వాత ఈరోజు మీరంతా కూడా మొన్నటి వరకు భయంగా బతికారు. మీ భూమి వేరే వాళ్ళు కబ్జా చేసిన మీ భూమిని 22A పెట్టినా, మీ భూమి మీది కాదని చెప్పినా మీరు మాట్లాడాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది, మీరు స్వేచ్ఛగా ఇక్కడొచ్చి ఎవరు తప్పు చేసినా నేరుగా అడిగే అధికారం మీకు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ప్రభుత్వం.